ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఇప్పుడే టీటీడీ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ని ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామణి సేవ ఫర్ ద మంత్ ఆఫ్ February 2026 will be released at 3 PM on 25/12/2025. Reporting days. General Sevaks have to report on the same day of their Seva booking date for both Tirupati and Tirumala. Parakamani Sevaks have to report on day before their Seva booking date in Tirumala between 2 PM and 4 PM. అంటే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. జనరల్ శ్రీవారి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, క్యూ లైన్ లో ఉన్న భక్తులకి అన్న ప్రసాదం, పాలు, మంచినీరు అందించడం, అన్నప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాలు వడ్డించడం, ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, పూలు మాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇలా పలు ప్రదేశాల్లో చేసే సేవనే జనరల్ శ్రీవారి సేవ అంటారు. ఈ సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అంటే 18 సంవత్సరాల పైబడి 60 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఆడవారైనా మగవారైనా ఈ జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, పిడకలు చేయడం, వెన్న తీయడం, రంగోలి వేయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ నవనీత సేవకు కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదంటే 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ కైనా బుక్ చేసుకోవచ్చు. జనరల్ శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కానీ 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ. పరకామణి సేవ అంటే స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించే సేవనే పరకామణి సేవ అంటారు. ఈ సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. కాకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ పరకామణి సేవని ఒక్కొక్కరు సింగిల్ గా మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని పరకామణి సేవని బుక్ చేసుకుంటారు, అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ అనగా స్వచ్ఛంద వాలంటీర్ సేవని ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా మీరు ఏ తేదీకి ఆ సేవని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో మాత్రమే ఖచ్చితంగా మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరుపతి శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి. తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ సేమ్ డే మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ పరకామణి సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో ఆ పరకామణి సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది, జనరల్ సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు సేమ్ డే ఆ సేవకు రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు బిఫోర్ డే ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ సేవలు ఉంటాయి, ఏ సేవలకు ఎవరు ఎలిజిబుల్, ఈ 2025లో ఈ సేవలకు ఉన్న న్యూ గైడ్ లైన్స్ ఏంటి, అండ్ ఈ సేవల్ని సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, గ్రూప్ గా ఎలా బుక్ చేసుకోవాలి,
వీటన్నింటి గురించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూసారు అంటే మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు 2026 ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి ఈ అప్డేట్, ఈ సమాచారం అనేది చేరి వారు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారండి. కాబట్టి ఈ వీడియోని పర్టికులర్ గా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించి ఇలాంటి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా వీడియోస్ కంటే ముందుగా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.